అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. హలో శశి, బాలుని పిలు. ఎందుకత్తయ్యా? ఫోన్ చేసి మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడో లేదో అని చెక్ చేసుకోవడానికా? శశి, మీరు చేసిన అవమానానికి వాళ్ళు నిజంగానే సూసైడ్ చేసుకునేవాడు. పక్కన నేనున్నాను కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. చూడు శశి, ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. ముందు ఫోన్ బాలుకివ్వు. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆయన నిద్రపోతున్నారు. అయితే వాడికి చెప్పు, రేపు వాడు ఇంటికి రావాలి. నువ్వు వాడిని వెంట పెట్టుకుని వచ్చి తీరాలి. ఆదిత్యని కూడా ఇంటికి పిలుస్తున్నాను. మన కుటుంబం అందరం కలిసి ఉండాలని నా నిర్ణయం. దానికోసం నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. మీరొస్తే అదేంటో మీ అందరి ముందు చెప్తాను. లేదంటే నేను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేస్తాను. బాగా ఆలోచించి రేపు బయలుదేరండి. లేదంటే మీ ఇష్టం. ఏం డిసిషన్ తీసుకుంది? ఏంటంట? రేపు మనల్ని ఇంటికి రమ్మంటున్నారు. లేదంటే ఏదో నిర్ణయం తీసుకుంటాను అంటున్నారు. నిర్ణయమా? ఏ నిర్ణయం తీసుకుంటుందంట? ఏమో బాలు, ఏం చెప్పడం లేదు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. కానీ ఆవిడ మాటలు చూస్తూ ఉంటే ఏదో పెద్ద నిర్ణయమే తీసుకుందని అనిపిస్తుంది. ఆ రామ్గాడ్ అక్కడే ఉన్నాడు కదా, ఏదో మాయ చేసి మీ అత్తగారి మనస్సు మార్చేసుంటాడు. మంచితనం ముసుగులో ఏదైనా చేస్తాడు వాడు. నా బాధ అంతా అదే కదా డాడ్. బాలు మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎన్ని దారుణాలు చేస్తున్నారో చూడండి. చివరికి తన ఇంట్లోనే తనని పరాయివాణ్ణి చేసి బయటికి పంపించేలా చేశాడు. ఇప్పుడు కూడా వాడు పెద్ద ప్లాన్తోనే ఉన్నాడు. లేదంటే మీ అత్తయ్య స్వయంగా ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏం నిర్ణయం తీసుకుందో మరి. ఏ నిర్ణయం తీసుకుంటుందో అది చూస్తాను. ఆ రాముగాన్ని అవసరమైతే నా చేతులతో నేనే చంపేస్తాను. రేపే మనం వెళ్తున్నాం శశి. ఓకే, వెళ్దాం. సీత, ఒక్క నిమిషం. ఏమైందండి? అమ్మని చూసి వెళ్దామా? ఇప్పుడా? మళ్ళీ అమ్మని చూడగలనో లేదో తెలియదుగా సీత. ఒక్కసారి చూసి వెళ్దాం. అలాగేనండి. నన్ను క్షమించు. నన్ను ఇల్లు దాటి వెళ్ళొద్దు అని నువ్వు చెప్పినా నీ మాట వినకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ మాట జవదాటడం తప్పేనమ్మా, కానీ నాకు తప్పట్లేదు. నన్ను క్షమించు. నేను ఇంట్లో ఉన్నంతకాలం బాలు శశి ఇద్దరూ తిరిగి రారు. ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వకుండా చూసుకుంటానని నీకు మాటిచ్చానమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను బయటికి వెళ్ళిపోవాలి. జీవితంలో మొదటిసారి నీ మాట దాటుతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, పెంచిన ఈ కొడుకు కోసం నీ కన్న బిడ్డల్ని కూడా దూరం పెట్టినా నీ ప్రేమకి 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను. మరో జన్మంటూ ఉంటే నీ కడుపునే బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటానమ్మా.
అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. సీత కూర్చో. పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. సీత, మనం ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తామండి? తెలీదు, కానీ ఇక్కడికి దూరంగా వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి అమ్మ మన కోసం వెతకడం మొదలు పెడుతుంది. అమ్మ కంటికి కనిపించినంత దూరంగా మనం వెళ్ళిపోవాలి సీత. పోనీ మన ఇంటికే వెళ్దామండి. అక్కడికి వెళ్తే అమ్మ వెతుక్కుంటూ రాదనుకున్నావా? అమ్మకి ఆచూకీ దొరకనంత దూరం వెళ్ళిపోవాలి సీత. మనం ఎక్కడున్నామో అమ్మకి ఏమాత్రం తెలిసినా తను వెంటనే వచ్చేస్తుంది. కన్నీళ్లతో నా ముందు నిలబడి నువ్వు ఇంటికొస్తావా రావా అని అడిగితే అమ్మ మాట మళ్ళీ నేను కాదనలేను. మళ్ళీ నేను ఆ ఇంటికి తిరిగి వెళ్తే సమస్యలన్నీ మొదటికొస్తాయి. వద్దు సీత, ఇప్పటికే మన వల్ల అమ్మకి చాలా కష్టాలొచ్చాయి. నా వల్ల కన్న బిడ్డల్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు సీత. వీలైతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారక ముందే వెళ్ళిపోదాం సీత. ఏవండి, తెల్లారుతుందంటే నాకు భయంగా ఉందండి. అత్తమ్మ నిద్ర లేవగానే మీకోసం వెతుకుతారు కదా. మీరు కనిపించకపోయేసరికి ఆవిడ ఎంత విలువల్లాడిపోతుందో పాపం. నేను ఎక్కడికి వెళ్ళాను అని వెతకడం మొదలు పెడుతుంది. తన మాట కాదని ఇల్లు వదిలి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా రామ్ నా మాట జవదాటాడు, నేనంటే ప్రేమ లేదా అని ఏడుస్తుంది. అమ్మ కన్నీళ్లు నా గుండెల్ని పిండేస్తూ ఉంటాయి. ప్రతి క్షణం అమ్మని తలుచుకుంటూ నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. కానీ తప్ప సీత, ఏమీ కాని నా కోసం ఇంత త్యాగం చేసిన అమ్మకు నేను చేయగలిగింది ఇదొక్కటే. తన కన్న బిడ్డల్ని తనకి దూరం కాకుండా చెయ్యాలంటే నా నిర్ణయమే కరెక్ట్.